6000 ఇంటూ 8 రూపీస్ ఎంత అవుతుందో కమెంట్ చేయండి. అంత రూపీస్ గవర్నమెంట్ ఈ ప్లాంట్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అన్న? హోటల్కి కదా కాదురా, షూట్ లొకేషన్కి రా. మన సూర్య సింగం 1 ఉంది కదా, దాంట్లో షూటింగ్ లొకేషన్ ఒక దగ్గర ఇక్కడే జరిగింది అనమాట. ఈ హోటల్ వాళ్ళు ఇలా చేస్తారని నాకు ముందే తెలుసుంటే రేపటికి హోటల్ ఎక్స్టెండ్ చేసుకోకుండా ఉండేవాడిని. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు తిరునల్వేలిలో డే 3 అనమాట. నిన్న సైట్కి వెళ్ళాం కదా, ఈ రోజు ఇంకో సైట్కి వెళ్ళాలన్నమాట. కాకపోతే ఈ రోజు సైట్ కొంచెం దగ్గరే, ఇక్కడ నుంచి ఒక 25-30 కిలోమీటర్స్ వస్తుంది. మన ట్యాక్సీ అంకుల్ కూడా ఒక 10:30కి వస్తా అన్నాడు, కొంచెం లేట్గా. ఆయనకి ఏదో వేరే ట్రిప్ ఉందంట, అది కంప్లీట్ చేసుకుని వస్తా అన్నాడు. కాకపోతే మాకు బ్రేక్ఫాస్ట్ కింద 10 వరకే అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ స్కిప్ అయిపోతే వేస్ట్ అయిపోద్ది కదా మళ్ళీ బయట వెళ్ళి తినాలి. సో అందుకని ఇంకా రెడీ అవ్వకుండానే వెళ్ళి తినేసి ఇంకా పైకి వచ్చి రెడీ అవుతాను. మన బ్రో అయితే ఇంకా ఫుల్ నిద్రలో ఉన్నాడు అనమాట. ఇంకా లేపేసి వచ్చాను, రెడీ అవ్వు వెళ్ళి తినేద్దాము అని. సో ఇంకా నేను వెళ్తాను, నాకు ఫుల్ ఆకలేస్. నిన్న చూపించాను మామ, అదే సేమ్ ఆప్షన్స్ అనమాట, ఏం మారు. తినేసి రెడీ అయిపోయామా. ఇంకా ట్యాక్సీ అంకుల్కి కాల్ చేస్తే టైం అయిపోయిందని, ఆయన ఏమో నా కార్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, మీరు ఏదో ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళిపోండి అన్నాడు అనమాట. ఇంకా రెడ్ ట్యాక్సీ అనే యాప్ లో ట్యాక్సీ బుక్ చేశాను అనమాట. అది వచ్చేసింది, ఇంకా బయలుదేరాలి. హైలైట్ ఏంటంటే ల్యాప్టాప్ లో ఛార్జింగ్ లేదనమాట, అది లేకపోతే అసలు వర్క్ అవ్వదు. ఇంకా సైట్కి వెళ్ళినా ఛార్జింగ్ పెట్టుకోవాలి. నిన్ననే పెట్టుకోవాలనుకున్నా కానీ మర్చిపోయాను. ల్యాప్టాప్ ఉంటేనే ఈ డివైస్ని యూజ్ చేయగలం, లేకపోతే చేయలేం. ఇది కూడా అడగ ఏరియాలాగే ఉందన్నమాట. అన్ని బాధపడిపోయినాయి. ఇదంతా ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుందన్నమాట ఈ ప్లేస్లో. ఇటు సైడ్ వచ్చి ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన ప్లేస్ మనం ఇప్పుడు విజిట్ చేయాలి. చాలా పెద్ద సైట్ మామ ఇదైతే. ఆల్మోస్ట్ 10 ప్లాంట్లు ఉన్నాయన్నమాట ఒకే దగ్గర. సో అన్నీ చెక్ చేయబడలేదు, ఏదో ఒక ప్లాంట్ పట్టుకొని అన్ని చెక్ చేస్తే సరిపోతుంది. సో ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదు కదా, ఇంకా ఛార్జింగ్ పెట్టేసి అలా సైట్ విజిట్ చేస్తున్నాను. మీకు చూపిస్తా సైట్ ఎలా ఉంటుంది, ఏంది కదా అని. ఇది చూసారా, ఇలాంటి టేబుల్స్ ఉంటాయి అనమాట. కింద ఒక మోడ్యూల్, పైన ఒక మోడ్యూల్ ఉంటుంది. ఇట్లా 56-62 మోడ్యూల్స్ అలా ఉంటాయి అనమాట ఒక టేబుల్లో. మోడ్యూల్స్ యొక్క అవుట్పుట్ అన్ని ఇలా వైర్లో వచ్చి ఇక్కడ ఒక ఎస్ఎంబి అని ఉంటుంది అనమాట, స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్, దాంట్లో వచ్చి కలుస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ ఇన్వర్టర్ కనిపిస్తుందా, అది ఇన్వర్టర్ అనమాట. అక్కడ కన్వర్ట్ అవుద్ది అనమాట, ఎట్లా డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ అవుద్ది. ఆ పక్కనే ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదా, అక్కడ స్టెప్ అప్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్కి సప్లై చేస్తారు. ఇప్పుడు అడిగాను అనమాట ఎంత గవర్నమెంట్ ఇస్తారు పర్ యూనిట్కి అని. అప్రాక్సిమేట్లీ ఒక 8 రూపీస్ ఇస్తారు అనమాట. తమిళనాడులో స్టేట్కి మారుతూ ఉంటుంది, ఒక దగ్గర 6, ఒక దగ్గర 10 అట్లా ఇస్తారు. తమిళనాడులో 8 రూపీస్ ఇస్తారంట. సో మీకు ఇప్పుడు ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ సైట్లో పర్ డే ఈజీగా ఒక 7000 నుంచి 6000 యూనిట్స్ జనరేట్ అవుద్ది. మనం తక్కువ ఒక 6000 అనుకుంటాము. 6000 ఇంటూ 8 రూపీస్ ఎంత అవుతుందో కమెంట్ చేయండి. అంత రూపీస్ గవర్నమెంట్ ఈ ప్లాంట్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పిన లాంటి సైట్స్ ఇక్కడ ఒక 10-15 ఉన్నాయన్నమాట. ఇంకా మీరు ఆలోచించండి ఎంత వాళ్ళకి మనీ వస్తుంది ఒక్క రోజుకి. లక్షల్లో వ్యాపారం అనమాట. కానీ ఇన్స్టాల్ చేయడానికి కూడా వాళ్ళకి అంతే కాస్ట్ అవుద్ది. కొన్ని కోట్లలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి నెలకి లక్షలు సంపాదిస్తారు. సో అట్లానే వాళ్ళకి ఒక 25 years వరకు జరుగుతుంది అనమాట. అంటే మోడ్యూల్ ఒక 25 years నడుస్తుందని మేము వారంటీ ఇస్తాం కంపెనీ వాళ్ళు. తక్కువ 25 కాకపోయినా ఒక 20-15 years అయితే ఖచ్చితంగా నడుస్తుంది. సో దాంట్లో వాళ్ళు ఈజీగా లాభాలు సంపాదిస్తారు. కొన్ని కోట్లతో ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా కొన్ని కోట్లు వాళ్ళకి రిటర్న్ వస్తుంది అనమాట గవర్నమెంట్ నుంచి. చూసారా ఎంత పెద్ద సైట్ అసలుకి, ఈ నుంచి ఆడ వరకు. ఇంకా మేము వచ్చిందైతే ఇంకా అక్కడ అనమాట, ఆడెక్కడో నుంచి స్టార్ట్ అయింది అనమాట. అక్కడెక్కడో. టైం వచ్చి 3:30 మామ. ఇప్పుడే అయింది పని, ఇంకా కొంచెం ఉంది. మేము ఇప్పుడు సారీదురా, టైం అయితే 2:30 అయిందనమాట. ఇప్పుడే కొంచెం అయింది పని. సో ఇంకా వెళ్ళి ఇప్పుడు తినాలి, ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా పని కంప్లీట్ అవ్వలేదన్నమాట, మేమే కంప్లీట్ అయిందని చెప్పేస్తున్నాం. ఎట్టుపోదాం తినడానికి, లోపల కూర్చొని. మన అంకుల్ కూడా వచ్చేసాడు అనమాట. ట్యాక్సీ బాగా అయిపోయిందంట, ఏదో రిపేర్ చేసినట్టున్నాడు పాప. వస్తా మాకు ఫుడ్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా ఈ లోపలే కూర్చొని తినేయాలి. రైస్, ఏదో కుర్మా అనుకుంటా, అది చికెన్ కర్రీ. బాగుంది చికెన్, సూపరా. ఇప్పుడైంది మా వర్క్ ఈ సైట్లో. కస్టమర్ చాలా తలనొప్పాడు అనమాట. మనకి తెలియని క్వశ్చన్స్ కూడా అడుగుతా ఉన్నాడు. అంటే వాడికి తెలుసో తెలియదో మనకు తెలియదు. మనల్ని క్వశ్చన్ చేయడానికి, మనల్ని టెస్ట్ చేయడానికి అడుగుతున్నాడు, అర్థం కాలేదు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అడిగాడు. ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు అనిపించింది అనమాట నాకు. చూసారు 1, 2, 3 ఏమో ఒక 10-15 దాకా ఉన్నాయి నెమళ్ళు ఇక్కడే. చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం అన్న? ఇప్పుడు హోటల్కి కదా కాదురా, షూట్ లొకేషన్కి రా. ఆడికి వెళ్తాం. ఫస్ట్ ఆడికి పోయి అట్లా సెట్ వెళ్తాం. దారిలోనే అంట. మన సూర్య సింగం 1 ఉంది కదా, దాంట్లో షూటింగ్ లొకేషన్ ఒక దగ్గర ఇక్కడే జరిగింది అనమాట. 2 కొండలు ఉండే షూట్ లొకేషన్, అది మీకు చూపిస్తాను. అదే ఇంకా ఊరు కృష్ణాపురం సొంత ఊరు. అదే అంకుల్ వాళ్ళ ఊరు అనమాట. అక్కడి నుంచి కనిపిస్తుంది కదా బిల్డింగ్స్ అవంతా.
కృష్ణాపురమా? కృష్ణాపురం 44 కాశ్మీర్ ఒరిజినల్. ఇదే NH44 అనమాట మామ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇదే రోడ్ అనమాట నేరుగా. ఎక్కడ మీకు యూటర్న్ గిటర్న్లు ఏమి ఉండవు. కన్యాకుమారి స్టార్టింగ్ ఫ్రమ్ కన్యాకుమారి ఎండింగ్ ఎట్ కాశ్మీర్. NH44 అనమాట. నార్మల్గా మనం హోటల్కి అయితే కింద నుంచి వెళ్ళిపోవాలి. కాకపోతే మీకు ఆ షూట్ లొకేషన్ చూపిద్దామని ఎట్లా తీసుకెళ్తాం. కొంచెం దూరంలో కనిపిస్తుంది అనమాట. ఇంకా రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా, రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా, అదనమాట లొకేషన్. இங்கிருந்து ஒரு 40 கிலோமீட்டர்ல இருக்கு. ఓహో, సింగం డైరెక్టర్ వచ్చి ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అంట. இந்த ఏరియా దా, అందుకని ఈ షూట్ లొకేషన్స్ లో తీశారు అని అంటున్నాడు. ఆ ముందర కనిపిస్తున్నామా మీకు సీన్ గుర్తుందా లేదా నాకు తెలీదు. మీకు కావాలంటే పక్కన యాడ్ చేస్తాను సీన్. ప్రకాష్ రాజు వాళ్ళ ఊర్లో గొడవబడి రిటర్న్ వస్తూ ఉంటే ఒక కార్ అద్దం పగలబడతాడు అనమాట. ఆ సీన్ ఇక్కడ అనమాట షూట్ చేసింది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. మీకు ఆ సీన్ చూస్తే గుర్తొచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఇదనమాట మా లొకేషన్. ప్రకాష్ రాజు ఆ సీన్ జరిగింది. ఇక దగ్గరే కాబట్టి వచ్చామన్నమాట. సో ఇది ఇంకా బయలుదేరుతాం. బాగుంది లొకేషన్. ఇప్పుడు వచ్చామన్నమాట హోటల్కి. అంకుల్ వచ్చి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే కేరళ ట్రిప్ వెళ్తున్నాడు కదా, చెప్పాను కదా నిన్నటి వీడియోలో. సో చూద్దాం ఈ రోజైనా రూమ్ క్లీన్ చేశారో లేదో. క్లీన్ చేయమని చెప్పేసి వెళ్ళాము, చూద్దాం ఏం చేశారు. క్లీన్ చేయలేదు మామ అనుకున్నట్టే. ఫోన్ చేస్తాను. రూమ్ ఇస్ నాట్ క్లీన్ మేడం అంటే ఏమన్నారా? ఇప్పుడు ఉదయం నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇటు ఉంటుంది మా సైట్ లో అలసిపోయి వచ్చి రెస్ట్ తీసుకుందాం అంటే ఇప్పుడు రూమ్ క్లీన్ చేస్తారనమాట. ఒక అరగంట మమ్మల్ని బయట పంపిస్తారు. ఇప్పుడు మా 4 days బుకింగ్ కూడా ఈ రోజుతో అయిపోయింది. అంటే రేపు మార్నింగ్ చెక్అవుట్ మాది. ఎక్స్టెన్షన్ అయితే చేయించాంలేండి, అది వేరే విషయం. 4 days నుంచి రూమ్ క్లీన్ చేయలేదు అనమాట. కనీసం 2 days కైనా చేయాలి కదా, అసలు అది కూడా చేయలేదు. ఇప్పుడు పోతున్నారు అనమాట క్లీన్ చేయడానికి రూమ్. సో అలా ఉంటుంది అనమాట ఈ హోటల్ వాళ్ళతో. మార్నింగ్ ఎప్పుడు నేను 11కి కీస్ ఇచ్చేసి వెళ్తే ఇప్పటివరకు క్లీన్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళారు క్లీన్ చేయడానికి. సో అందుకని వాళ్ళు క్లీన్ చేసే లోపు అలా కిందకు వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ చీకటి కూడా పడిపోయింది. ఇక్కడ టైం వచ్చి ఎంత 6 అవుతుందా, అంతే 6:30 అవుతుంది ఇప్పుడు. ఈ హోటల్ వాళ్ళు ఇలా చేస్తారని నాకు ముందే తెలుసుంటే రేపటికి హోటల్ ఎక్స్టెండ్ చేసుకోకుండా ఉండేవాడిని. కాకపోతే మెయిల్ వేసాను, హోటల్ ఎక్స్టెన్షన్ కూడా అయిపోయింది అనమాట ఇంకో 3 daysకి. అదనమాట మామ ఈ రోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బాయ్.